ఐవీఎఫ్ చేయించుకున్నామండి, ఫెయిల్ అయింది. ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్? అండ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో చాలా మంది కామన్గా మనం వింటుంటాం, మేడం ఐవీఎఫ్ చేసుకున్నాము, నా దగ్గర కూడా చాలా పేషెంట్స్ వస్తుంటారు, విజయవాడ చేసుకున్నాం, వైజాగ్ చేసుకున్నాం, హైదరాబాద్ చేసుకున్నాం, సో చాలా ప్లేసెస్ చేసుకున్నాం, ఐవీఎఫ్ అనేది నాకు ఫెయిల్ అయ్యింది. సో ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు ఫెయిల్ అయ్యింది అసలు ఐవీఎఫ్ అన్నది చాలా మంది అడుగుతున్న టాపిక్ అనమాట. సో ఈ ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అవుతాయంటే, నేను న్యాచురల్ ప్రాసెస్ పద్ధతిలో ఎప్పుడు కూడా నా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుని సృష్టి ఎయిదర్ మనలో అయినా ఒక చెట్టులో అయినా ఒకటే ఉంటుంది. ఏంటి అంటే, ఒక పంట మనకి చేతికి అందాలి అంటే విత్తనం బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విత్తనం అంటే పిండం అన్నది ఏంటి అంటే హస్బెండ్ యొక్క స్పర్మ్, వైఫ్ ఒక ఎగ్. సో ఈ విత్తనం ఎప్పుడైతే మనం మంచి విత్తనం వెయ్యమో మనం పంటను ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఆ విత్తనం అన్నది ఫస్ట్ డిసైడ్ చేస్తుంది మీ విత్తనం బాగుందా అంటే. విత్తనం బాగుందంటే చాలా మంది అనుకుంటారు, మేడం చూడటానికి చాలా బాగుందని చెప్పారు డాక్టర్ గారు, ఏ గ్రేడింగ్ అన్నారు, ఏబీ గ్రేడింగ్ అన్నారు, ఎక్సలెంట్ ఎంబ్రియోస్ అన్నారు, అయినా ఫెయిల్ అయింది మేడం అంటారు. సో ఎంబ్రియోస్ చూడటానికి మాత్రమే బాగుంటే సరిపోదు, అవి జెనెటిక్ గా నార్మల్ ఉండాలా. సో ఆ ఎంబ్రియోస్ కి జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి, దాన్ని మనం చేసుకోవచ్చు. ఆ విత్తనం బాగుందా లేదా అని తెలిపే టెస్ట్లు అనమాట. సో జెనెటికలీ నార్మల్ యూప్లాయిడ్ ఎంబ్రియోస్ మాత్రమే మిమ్మల్ని సక్సెస్ రేట్ కి తీసుకెళ్తాయి. చూడటానికి బాగున్నంత మాత్రాన సక్సెస్ఫుల్ ఎంబ్రియోస్ అని కాదు. నెక్స్ట్, విత్తనం మంచిది మనం సెలెక్ట్ చేసుకున్నాం, బాగుందని అనుకుందాం. సో విత్తనం అయితే ఆల్రెడీ ఎక్సలెంట్ గా ఉంది అని. నెక్స్ట్, నేల అన్నది ఏంటి అంటే తల్లి యొక్క గర్భసంచి అనమాట. ఆ పొర ఎంత ఉంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎంత ఉంది, అక్కడ గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఎటువంటి పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఉన్నాయా, ఆ ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే బేబీ బెడ్ అంటాం, అది ఎంత ఉంది. మామూలుగా 12-8 mm మినిమం పాస్ మార్క్ కింద తీసుకుంటాం, అంతకంటే తక్కువ ఉంటే కొంచెం సక్సెస్ రేట్ డెఫినెట్ గా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై టు యూట్రస్ అనేది తగ్గుతుంది, బేబీకి తగ్గుతుంది, దాని పోషకాలు అనేవి తగ్గుతాయి. సో ఆ బేబీ బెడ్ అన్నది ఎండోమెట్రియం ఎంత ఉంది, బాగా తక్కువ ఉందా, నార్మల్ ఉందా, బాగుందా, టూ హై ఉండకూడదు, మరీ ఎక్కువ ఉండకూడదు. కొద్దిమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, చిన్న పాలిప్స్ ఉంటాయి, కొద్దిమందికి అదేషన్స్ లోపల అతుకులు ఉంటాయి. ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యాయి అనుకున్న పేషెంట్స్ నేను చాలా మందికి చూస్తే అదేషన్స్ అతుకులు ఉంటాయి, సింపుల్ గా చిన్న పాలిప్స్ ఉంటాయి, అవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. కొన్నిసార్లు ఇవన్నీ ఫెయిల్యూర్ అవడానికి. ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, గర్భసంచి లోపల అంతా కూడా మూత వచ్చినట్లు రెడ్ గా ఇన్ఫెక్టివ్ ఎండోమెట్రియం ఉంటుంది, అట్లుంటే కూడా బేబీస్ కూర్చో. సో ఒకటి విత్తనం సరి చేసుకున్నాం, మంచిది అనుకున్నాం, మరి నేల కూడా బాగుంది అనుకున్నాం, అయినా కూడా పంట చేతికి అందట్లేదు. రీజన్ ఏమైంటది? థర్డ్ రీజన్, మనకి కొద్ది మందికి ఆడవాళ్ళలో ఏమవుతుంది, మనకి పురుగు వచ్చి తినేయచ్చు అని చెప్తాం. సో పురుగు వచ్చి తినేయచ్చు అంటే తల్లిలో చంపే కణాలు అన్నవి ఉంటాయి అనమాట. దాన్నే మనము ప్రోటీన్ సి డెఫిషియన్సీ, ప్రోటీనేస్ డెఫిషియన్సీ, ఫ్యాక్టర్ 5 లేడిన్ అని, లూపస్ యాంటీకోగులెంట్స్ అని, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అని, ఇవన్నీ రక్త పరీక్షలు అనమాట. ఇవి ఏం చేస్తాయంటే తల్లి ప్రెగ్నెంట్ అవ్వకుండా రక్త సరఫరా పూర్తిగా ఆగిపోయే విధంగా బేబీకి కొద్ది మందిలో ఇటువంటి బ్లడ్ లో ఉండే సెల్స్ ఉంటాయి, దాన్ని మనం ముందే టెస్ట్ చేసుకోవచ్చు. వాటిని లేదా ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయ్యాక టెస్ట్ చేస్తాం ఆ పేషెంట్స్ కి. అవి టెస్ట్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది, వీటిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, మరి ప్రాబ్లం ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఉందా, డెఫినెట్ గా ట్రీట్మెంట్ ఉందండి, మీరు వాటికి డెఫినెట్ గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అది థర్డ్ రీజన్. ఇంకా ఫోర్త్ రీజన్ ఏంటి అంటే, మనకి కొన్నిసార్లు కొన్ని కణాలు అనేవి ఉంటాయి ఆడవాళ్ళలో. అంటే ఏంటంటే మన బేబీ అన్నది ఎగ్ సెల్ఫ్ దైనా కూడా స్పెర్మ్ అన్నది బయట నుంచి వస్తుంది. సో ఆ సెల్స్ ఏం చేస్తాయి అంటే బయటది ఏది కూడా తీసుకోదు, దాన్ని చంపడానికి ట్రై చేస్తాయి అనమాట. సో వాళ్ళ ఇమ్యూనిటీనే అలా ఉంటది అనమాట, బయటది ఏది కూడా రిసీవ్ చేసుకోకుండా. సో అటువంటి ఇమ్యూనిటీ ప్రాబ్లం వాళ్ళకు ఉందా, ఎంబ్రియోన్ తీసుకోకుండా గర్భసంచి ఏమైనా యాక్ట్ చేస్తుంది, అటువంటి సెల్స్ ఉంటాయి అనమాట గర్భసంచిలో. అటువంటి మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ రోజు ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది, ఏ రోజు ఎక్కువ రిసెప్షన్ ఉంటుంది, పిండాన్ని కూర్చోపెట్టుకునేది ఈరా టెస్ట్ అంటాం. సో అటువంటిది చేసుకోవచ్చు. నెక్స్ట్, అట్లా ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇమ్యూనోథెరపీ ఉంటుంది అనమాట. సో అది కనుక్కొని ముందే మనము ట్రీట్మెంట్ చేసుకుంటాం అనమాట. చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తారు, మేడం ఎంబ్రియోస్ అన్ని బాగున్నాయి అన్నారు మేము, లేదా కొద్దిమంది డోనార్ ఎంబ్రియోస్ వెళ్ళాము, గర్భసంచి పొర కూడా అంతా బాగుందన్నారు, అయినా ఫెయిల్యూర్ అయ్యింది అంటే అప్పుడు ఇట్లాంటివి కూడా మనం అన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉందా, వాళ్ళకు ఏ లెవెల్లో ఉంది. కొద్ది మందికి ఇప్పుడు మనకి ఇంకా ఎంత సైన్స్ అడ్వాన్స్ అవుతుంది అంటే అసలు తల్లిలో ఏమైనా జెనెటిక్ గా ఉంటాయి కొన్ని, అసలు అంటే తల్లి అవ్వకుండా అడ్డుకుంటుంది జీన్స్ కొన్ని. సో అంత లెవెల్ కి కూడా సైన్స్ అడ్వాన్స్ అయ్యింది అనమాట. అటువంటి జీన్స్ ఏమైనా ఉన్నాయి, ఆ జెనెటిక్ టెస్టింగ్లు కూడా మనకి ఇప్పుడు అందుబాటులో వస్తున్నాయి. సో ఐవీఎఫ్ ఒక పంట చేతికి అందలేదు అంటే చాలా రీజన్స్ అండి ఇవన్నీ. బట్ మన పేషెంట్ ఇవన్నీ చాలా కాస్ట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఏ డాక్టర్ కూడా మీకు రాగానే కూర్చోపెట్టి ఇవన్నీ రీజన్స్ అండి ఇన్ని టెస్టులు చేసుకోవాలని చెప్పారు. ఇవి ఎవరికి అవసరం అవుతుంది అనుకుంటే 10లో అయిపోయే వాళ్ళు అయిపోతూ ఉంటారు, 10 మెంబర్స్లో 6-7 అయిపోతూ ఉంటారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళకి మాత్రమే అవసరం. సో మీరు ముందుగానే వెళ్ళి అందరూ అన్ని టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ఫెయిల్ అయిన వాళ్ళకి రిపీటెడ్ more than 2 ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ కి అట్లా ఉన్నప్పుడు మేము ఎక్స్ట్రా టెస్ట్లు అన్నది అడ్వైస్ చేస్తాం. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ముందే అన్ని చేసుకోవటం అన్నది ఇట్స్ అ కాస్ట్ వేరియంట్.
అంత అవసరం కూడా ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఫర్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్. మరి మీ రీజన్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే యూ విల్ నాట్ మిస్ యువర్ సెకండ్ సైకిల్. థ్యాంక్ యూ.